కర్నూలు జోహార్పురం సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోను దహనం చేసి నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మెగా డిఎస్పీ నియామకాలపై కూడా ఆరోపణలు చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం చాందనా పరిపాలన సూపర్ సిక్స్ రెండేళ్ల పరిపాలన ఎవరు చేతులు అబద్ధపు వాగ్దానాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచినారు ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి అన్ని రకాలుగా చిన్న పిల్లల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థులనైతేనేమి, మహిళలనైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, వ్యవసాయదారులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి ప్రతి ఒక్క వర్గాన్ని ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుస్తూ మోసం చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 పథకాలను ఎంతవరకు అమలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వము, ఎంతవరకు మనకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పని ప్రజల దృష్టికి తీసుకొని పోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల వద్దకే పోతున్నాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజల వద్దకు పాలన నడిచింది. ప్రతి ఇంటికి ఏ సంక్షేమ పథకాలు కావాలా, మీ ఇంట్లో రేషన్ కార్డు ఉందా లేదా, మీకు ట్రాన్స్ఫర్ కావాలన్నా, లేదంటే బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వచ్చి అడిగి తీసుకొని ఆ రోజు ప్రభుత్వ పాలన జరిగింది. ఈ రోజేమో ప్రతి ఒక్కటి కూడా మోసంతో అబద్ధాలతో చంద్రబాబు నాయుడు గారు కాలక్షేపం చేస్తా ఉన్నారు. ఈ అబద్ధాలను మోసాలను ప్రజల దృష్టికి తీసుకొని పోయి మరి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు మద్దతుగా ఈ కార్యక్రమాలను, నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలా, ఏ వర్గాల వారు ఏ రకంగా ఎంతవరకు నష్టపోయినారు అన్నది గమనించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో అయితేనేమి, మున్సిపల్ ఎలక్షన్లలో అయితేనేమి కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పని మీ అందరి తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈరోజు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి పాలన 2 సంవత్సరాలు కూడా వెన్నుపోట్లతో మొదలైంది. మొట్టమొదట ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ చెప్పి ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచినారు. అందుకే మేము దాన్ని వెన్నుపోటు పార్టీ అని పెట్టాం. వెన్నుపోటు తెలుగు పార్టీ ఇది రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది. వెన్నుపోటు తెలుగు పార్టీ. ఈరోజు మహిళలను వెన్నుపోటు పొడిచినారు. 1500 నెలకిస్తా అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్ ఇస్తా అని చెప్పి వాళ్ళను మోసం చేసినారు. వాళ్ళకు వెన్నుపోటు పొడిచినారు. రైతులకు 20,000 ఇస్తానని వెన్నుపోటు పొడిచినారు ఇవ్వకుండా. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానని వాళ్ళకు వెన్నుపోటు పొడిచినారు నిరుద్యోగులకు. తర్వాత 3 సిలిండర్లు ఇస్తానని 2 సిలిండర్లతోనే మళ్ళా ఆ విషయంలో కూడా మహిళలకు వెన్నుపోటు పొడిచినారు. ఉచిత బస్సులకు వెన్నుపోటు 16 సర్వీసులు ఉంటే కేవలం 4 సర్వీసులు ఇచ్చి ఆ రకంగా వెన్నుపోటు పొడిచినారు. వెన్నుపోటు పొడిచింది ఎవరిని, మోసం చేయండి ఎవరిని. అంత 420 చేస్తలే
ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే అన్ఫార్చునేట్గా 4వ నెల 20వ తేదీ. కాబట్టి అందరినీ మోసం చేసేది చేస్తూ ఉన్నారు. కానీ దానికి నిరసనగా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచినది ప్రజలందరికీ తెలియాలి, ప్రజలలోకి తీసుకొని పోవాలి. ఈ వెన్నుపోటు ప్రభుత్వం మీద పోరాటం చేసి ఏవైతే ఆయన ఇచ్చేటువంటి హామీలు అన్నీ కూడా నెరవేర్చేంత వరకు ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పోరాటంలో ప్రజలను కలుపుకొని రాబోయే 3 సంవత్సరాలలో ముందరికి పోతాం. రాబోయే 12వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ ఉంది. ఆ ర్యాలీలో అందరు పాల్గొని ఆయన ఇచ్చే పథకాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవి అమలు చేసేలాగా తెలుగుదేశం పార్టీ మెడలు వంచి పథకాలు సాధించుకునే దానికి 12వ తేదీన పోరాటం ఉంది. ఆ పోరాటంలో కూడా ప్రజలందరూ పాల్గొని రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా మీకు జరిగినటువంటి మోసాన్ని ప్రతిఘటించడానికి 12వ తేదీ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నారు.